Good morning students. Today's concept is virtual base class. Before discussing this, ఒక్కసారి మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో రివైజ్ చేద్దాం. What is inheritance? Inheritance is nothing but acquiring the properties of one class to another class. ఒక క్లాస్ ప్రాపర్టీస్ ఇంకొక క్లాస్కి మనం ఎక్వైర్ చేసుకుంటే దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? బై యూజింగ్ దిస్ వీ కెన్ రెడ్యూస్ ద రిడెండెన్సీ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఏవైతే మనం డిక్లేర్ చేసామో ఒక క్లాస్ ప్రాపర్టీస్ని మళ్ళీ వేరే క్లాస్లో మళ్ళీ వాటిని డిక్లేర్ చేయడం వల్ల మనకి ప్రోగ్రామ్ లెంత్ పెరిగిపోతుంది, డూప్లికేట్ డేటా అనేది పెరిగిపోతుంది. ఆ రిడెండెన్సీ ఆ డూప్లికేట్ డేటాను తగ్గించుకోవడానికని మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఇన్హెరిటెన్స్లో మనకి చాలా టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ చూసాం, లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్, రైట్? సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ ప్రాపర్టీస్ చైల్డ్కి వస్తే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టీ లెవెల్ అంటే మేబీ గ్రాండ్ పేరెంట్ టు ద పేరెంట్, పేరెంట్ టు ద చైల్డ్. సో ఇలా సిరీస్గా వెళ్తే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అదే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ ప్రాపర్టీస్ మేబీ మోర్ దెన్ వన్ చైల్డ్కి ఎక్వైర్ అయితే దాన్నే మనం హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అలానే అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మోర్ దెన్ వన్ పేరెంట్ క్లాస్ అండ్ వన్ చైల్డ్ క్లాస్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే మేబీ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఇన్హెరిటెన్సెస్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒక హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ని తీసుకున్నాను. సో ఇక్కడ ఈ పై పార్ట్ని మాత్రమే మనం చూస్తే గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ పేరెంట్ 1కి పేరెంట్ 2కి ఎక్వైర్ అయ్యాయి. సో ఈ పార్ట్ని నేను హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాను. అండ్ ఈ లోవర్ పార్ట్ తీసుకుంటే పేరెంట్ మోర్ దాన్ వన్ పేరెంట్ ప్రాపర్టీని ఒకటే సింగిల్ చైల్డ్కి ఎక్వైర్ చేస్తున్నాం. సో దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఇన్హెరిటెన్సెస్ ఈజ్ కాల్డ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఒక హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఈ ఎగ్జాంపుల్లో గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ని పేరెంట్ 1కి పేరెంట్ 2కి ఇవ్వటం జరిగింది. అండ్ ఇఫ్ సపోజ్ ఈ పేరెంట్ ఈ టూ పేరెంట్స్కి మేబీ సింగిల్ చైల్డ్ అనుకుందాం. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా చైల్డ్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండివిజువల్గా పేరెంట్ 1కి పేరెంట్ 2కి ఇవ్వటం జరిగింది. మళ్ళీ అవే ప్రాపర్టీస్ని పేరెంట్ 1 నుంచి ఒక కాపీ, పేరెంట్ 2 నుంచి ఒక కాపీ చైల్డ్కి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చైల్డ్ తీసుకుంటే ఇక్కడ డూప్లికేట్ డేటా అనేది చైల్డ్లో వస్తుంది అనమాట. అంటే పేరెంట్ 1 నుంచి సేమ్ ప్రాపర్టీస్ వస్తాయి, పేరెంట్ 2 నుంచి కూడా సేమ్ ప్రాపర్టీస్ వస్తాయి. దట్ మీన్స్ డూప్లికేట్ డేటా అనేది ఎక్కువైపోతుంది. సో ఈ డూప్లికేట్ డేటాని తగ్గించుకోవటానికి మనం వర్చువల్ బేస్ క్లాస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ స్టూడెంట్ అనేది పేరెంట్ క్లాస్. మేబీ ఈ స్టూడెంట్ క్లాస్లో స్టూడెంట్ నంబర్ ఉంది అనుకుందాం. స్టూడెంట్ నంబర్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది స్టూడెంట్ క్లాస్. ఈ స్టూడెంట్ క్లాస్కి 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి, అవి టెస్ట్, స్పోర్ట్స్. నా ఎగ్జాంపుల్లో ఏంటంటే స్టూడెంట్ రిజల్ట్ డిస్ప్లే చేయాలి అంటే వాళ్ళకి అకాడమిక్ మార్క్స్, స్పోర్ట్స్ మార్క్ ఈ రెండు కలిపి రిజల్ట్ని డిస్ప్లే చేయాలన్నమాట. సో ఈ స్టూడెంట్ నెంబర్ అనేది టెస్ట్ అనే దానికి ఎక్వైర్ అయింది, యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ కూడా ఎక్వైర్ అయింది. సో టెస్ట్లో స్టూడెంట్ నెంబర్ ఉంది, అలాంగ్ విత్ దిస్ మేబీ 2 సబ్జెక్ట్ మార్క్స్ అనుకుందాం. M1 అండ్ M2 ఆర్ ద 2 సబ్జెక్ట్స్ అనుకుందాం. ఓకే. అండ్ స్పోర్ట్స్లోకి వచ్చేసరికి స్కోర్, స్పోర్ట్స్లో ఎంత స్కోర్ వచ్చింది. ఓకే. సో మళ్ళీ ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా రిజల్ట్కి వచ్చేస్తాయి, బికాస్ టెస్ట్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ద బేస్ క్లాసెస్ ఫర్ ద రిజల్ట్, రైట్? సో ఇప్పుడు మనం రిజల్ట్లో చూస్తే స్టూడెంట్ నెంబర్ అనేది ఎన్ని వైపుల నుంచి వస్తుంది? ఒకటి త్రూ ద టెస్ట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ త్రూ ద స్పోర్ట్స్. సో స్టూడెంట్ నెంబర్ అనేది ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, రైట్? సో ఈ రిపిటేషన్ని మనం తగ్గించుకోవటానికి ఏం చేస్తాము అంటే ఏవైతే బేస్ క్లాసెస్ ఉన్నాయో వాటిని వర్చువల్ అనే వర్డ్ యూస్ చేస్తాం. అనే కీవర్డ్ ఎప్పుడైతే యూస్ చేసామో అప్పుడు ఏమవుతుంది అంటే కంపైలర్ ఆటోమేటికల్గా ఎక్కడైతే డూప్లికేట్ డేటా ఉంటుందో వాటన్నిటిని తీసేసి ఓన్లీ ఒక కాపీని మాత్రమే రిజల్ట్కి పంపిస్తుంది అనమాట. ఓకే. సో
మనం వర్చువల్ అనేది ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో క్లాస్ ఏ అనేది గ్రాండ్ పేరెంట్ కింద తీసుకుందాం అండ్ క్లాస్ B1 అనేది చైల్డ్ క్లాస్ టు క్లాస్ ఏ. సో నేను ఇక్కడ వాడేటప్పుడు చూడండి, ఐదో వర్చువల్ పబ్లిక్ ఏ. ఏ అనేది బేస్ క్లాసు, పబ్లిక్ అనేది మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అంటే ఏ టైప్లో మనం ఇన్హెరిట్ చేస్తున్నాం, నేను పబ్లిక్గా చేస్తున్నాను. అండ్ వర్చువల్ ఈజ్ ఎ కీవర్డ్. వర్చువల్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? డూప్లికేట్ డేటాని చైల్డ్ క్లాస్కి పంపించకుండా ఉండటానికి మనం వర్చువల్ అనే కీవర్డ్ని వాడాం. అయితే ఈ వర్చువల్ అనేది ఐదో వర్చువల్ పబ్లిక్ అనైనా వాడచ్చు, లేదు అంటే సెకండ్ కేసులో చూడండి పబ్లిక్ వర్చువల్, అంటే ఏ టైప్లో నువ్వు ఇన్హెరిట్ చేస్తున్నావు ఆర్ అండ్ వర్చువల్ అనే కీవర్డ్ని, అంటే ఈ రెండు టైప్స్లో మీరు ఎలా అయినా ఈ కీవర్డ్ని ఎలా అయినా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో B2 ఈజ్ అనదర్ క్లాస్ అండ్ B2 కూడా పేరెంట్ ఎవరు? ఏనే పేరెంట్. ఓకే, సో C అనేది చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్కి పేరెంట్స్ ఎవరు? B1 అండ్ B2 ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ ది C క్లాస్. ఓకే, సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్, నేను ఇందాక చెప్పాను కదా స్టూడెంట్ క్లాస్లో టెస్ట్ అని స్పోర్ట్స్ అని ఒక 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. టెస్ట్లో మార్క్స్ 1 అండ్ మార్క్స్ 2 అనేవి మెంబర్స్, స్పోర్ట్స్లో స్కోర్ అనేది మెంబర్. ఇక్కడ నేను రిజల్ట్ అనే చైల్డ్ క్లాస్లో ఏం చేస్తున్నాను అంటే టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ప్లస్ స్పోర్ట్స్ స్కోర్ ఎంతో ఈ మూడింటిని కలిపేసి నేను రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఫర్ దట్ నేను ఇక్కడ వర్చువల్ అనేది యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే డూప్లికేట్ డేటాని తగ్గించుకోవడానికి. సో ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. క్లాస్ స్టూడెంట్, ఇందులో రోల్ నెంబర్ అనేది ఉంది, దట్ ఈస్ స్టూడెంట్ నెంబర్. సో స్టూడెంట్ వాయిడ్ గెట్ నెంబర్ ఎందుకు అంటే స్టూడెంట్ నెంబర్ని యాక్సెప్ట్ చేయడానికి అండ్ పుట్ నెంబర్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ద స్టూడెంట్ నెంబర్. అండ్ కమింగ్ టు ద టెస్ట్కి బేస్ క్లాస్ ఎవరు? స్టూడెంట్. అండ్ ఇక్కడ వర్చువల్ అనే కీవర్డ్ వాడాను ఎందుకు అంటే డూప్లికేషన్ని తగ్గించుకోవడానికి. ఇందులో 2 మెంబర్స్ ఉన్నాయి, M1 అండ్ M2, అంటే మార్క్స్ తీసుకోవడానికి. సో ఇందులో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి, గెట్ మార్క్స్ అండ్ పుట్ మార్క్స్. గెట్ మార్క్స్ ఎందుకు? టు యాక్సెప్ట్ ద మార్క్స్ అండ్ పుట్ మార్క్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ద మార్క్స్. అండ్ ఈ స్పోర్ట్స్ అనే క్లాస్లో కూడా స్పోర్ట్స్ క్లాస్కి పేరెంట్ ఎవరు? స్టూడెంట్. ఇందులో స్కోర్ అనే ఒక మెంబర్ ఉంది, అందులో గెట్ స్కోర్ ఈజ్ యూజ్ టు టేక్ ద స్కోర్ అండ్ పుట్ స్కోర్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ద స్కోర్. సో కమింగ్ టు ద గ్రాండ్ చైల్డ్ అంటే రిజల్ట్ క్లాస్కి వచ్చాను. రిజల్ట్ క్లాస్కి పేరెంట్స్ ఎవరు? టెస్ట్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ద పేరెంట్స్. సో ఇప్పుడు మనకి రిజల్ట్ క్లాస్లో ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ క్లాస్లో ఉన్న స్టూడెంట్ నెంబరు, టెస్ట్ క్లాస్లో ఉన్న M1 అండ్ M2 అండ్ స్పోర్ట్స్ క్లాస్లో ఉన్న స్కోర్, ఈ 3 కూడా మనకి చైల్డ్ క్లాస్కి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను టోటల్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను అంటే మార్క్స్, టెస్ట్లో ఉన్న 2 మార్క్స్ ప్లస్ స్కోరు, ఈ 2 కలిపాను. తర్వాత ఇక్కడ డిస్ప్లే అనే ఫంక్షన్లో నేను టోటల్ క్యాలిక్యులేట్ చేసి స్టూడెంట్ నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాను, స్టూడెంట్ మార్క్స్ డిస్ప్లే చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ స్కోర్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఫైనల్గా టోటల్ స్కోర్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు M1 ప్లస్ M2 ప్లస్ స్కోర్. సో ఎక్కడ ఎంతైతే టోటల్ ఉంటుందో ఆ టోటల్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో కమింగ్ టు ద మెయిన్ ప్రోగ్రామ్, ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తామమ్మా? జనరల్గా అయితే చైల్డ్ క్లాస్కే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే చైల్డ్ క్లాస్ కంటైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్ క్లాస్. సో ఇక్కడ చైల్డ్ క్లాస్ రిజల్ట్ కనుక రిజల్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దట్ ఈజ్ S1, రైట్? సో S1 డాట్ గెట్ నెంబర్ 72. సో ఇప్పుడు నేను స్టూడెంట్ నెంబర్ 72 ఇచ్చాను అండ్ గెట్ మార్క్స్ 80,35. స్టూడెంట్ మార్క్స్ M1 కింద 80ని, M2 కింద 35ని పంపించాను. నెక్స్ట్ గెట్ స్కోర్ 7. సో స్పోర్ట్స్ స్కోర్ నేను 7 కింద ఇచ్చాను. తర్వాత S1 డాట్ డిస్ప్లే అనే ఫంక్షన్కి వెళ్ళి స్టూడెంట్ నంబర్ని, స్టూడెంట్ మార్క్స్ని, స్టూడెంట్ స్కోర్ని డిస్ప్లే చేసిన తర్వాత టోటల్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. బై యూజింగ్ ద వర్చువల్ కీవర్డ్ వీ కెన్ reduce the redundancy of a program.
అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పోలీమార్ఫిజం. మనం ఆల్రెడీ ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే పోలీమార్ఫిజం గురించి చెప్పడం జరిగింది. వాట్ ఈస్ పోలీమార్ఫిజం? పోలీ మీన్స్ మెనీ, మార్ఫిజం మీన్స్ ఫార్మ్స్. సో మెనీ ఫార్మ్స్ ఈజ్ నథింగ్ బట్ పోలీమార్ఫిజం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీ క్లాస్లో మేబీ సాయి అనే మెంబర్స్ ఎంతమంది ఉంటారు? మేబీ ఒక 5 or 10 మెంబర్స్, మేబీ 5 మెంబర్స్ సాయి తీసుకుందాం. సో అందరికీ పేరు సేమే, సాయి సేమ్, బట్ ఒక్కొక్క పర్సనాలిటీ డిఫరెంట్ కదా. సో సాయి ఎన్ని ఫామ్స్లో ఉన్నాడు? ఇక్కడ 5 ఫామ్స్లో ఉన్నాడు. అండ్ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్, రైట్? సో పోలీమార్ఫిజం సేమ్ ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారనమాట. అండ్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ పోలీమార్ఫిజం, పోలీమార్ఫిజం 2 types కింద డివైడ్ చేయబడింది. ఒకటి కంపైల్ టైమ్ పోలీమార్ఫిజం అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రన్ టైమ్ పోలీమార్ఫిజం. కంపైల్ టైమ్ పోలీమార్ఫిజం మీరు ఆల్రెడీ చూసారు బై యూజింగ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఐ థింక్ ఈ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రన్ టైమ్ పోలీమార్ఫిజం. సో రన్ టైమ్ పోలీమార్ఫిజంని మనం బై యూజింగ్ ద వర్చువల్ ఫంక్షన్స్ అచీవ్ చేస్తాం అన్నమాట. సో ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజం అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ వర్చువల్ ఫంక్షన్ గురించి మనకి తెలియాలి. వర్చువల్ ఫంక్షన్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంని మనం ఎర్లీ బైండింగ్ అంటాం. అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజంని లేట్ బైండింగ్ అంటాం. అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంని స్టాటిక్ లింకింగ్ అంటాం. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ లింకింగ్. రన్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ కాల్డ్ డైనమిక్ లింకింగ్. సో ఏంటి లింకింగ్? లింకింగ్ అంటే సింపుల్గా బైండింగ్ అన్నా లింకింగ్ అన్నా ఒక ఫంక్షన్ కాల్కి ఫంక్షన్ డెఫినిషన్ని లింక్ చేయటం, దాన్నే బైండింగ్ అని కానీ లింకింగ్ అని కానీ అంటారు. సో ఫంక్షన్ డెఫినిషన్కి ఫంక్షన్ కాల్ లింక్ చేయడం అనేది ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు జరిగితే దాన్నే స్టాటిక్ లింకింగ్ అని, లేదు అంటే ఎర్లీ బైండింగ్ అని అంటారు. అదే ఫంక్షన్ కాల్కి ఫంక్షన్ డెఫినిషన్ని వైల్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ మనం ఆ లింకింగ్ చేస్తే దాన్నే డైనమిక్ లింకింగ్ ఆర్ లేట్ బైండింగ్ అంటాం. సో మనం ఈ డైనమిక్ లింకింగ్ కానీ లేట్ బైండింగ్ కానీ బై యూజింగ్ వర్చువల్ ఫంక్షన్స్ మనం ఇప్పుడు చేస్తామన్నమాట. ఓకే, అయితే వర్చువల్ ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ తెలియాలి. ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్లో పాయింటర్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఎ పాయింటర్? పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి అంటే మనం పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. సో ఎలా డిక్లేర్ చేస్తాం? ఎనీ వేరియబుల్ నేమ్ ప్రిసీడెడ్ బై ఏ ఆస్ట్రిక్. వేరియబుల్ నేమ్ ముందు ఆస్ట్రిక్ ఉంటే అది పాయింటర్ అని అర్థం. సో ఈ పాయింటర్ ఏం స్టోర్ చేస్తుంది? వేరియబుల్ యొక్క మెమొరీ అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇంట్ ఏ ఇచ్చాను. ఏ ఈజ్ అ నార్మల్ వేరియబుల్, రైట్? అండ్ కమింగ్ టు ద ఇంట్ స్టార్ పీటీఆర్, ఇక్కడ పీటీఆర్ అనేది ఏంటి? పాయింటర్ వేరియబుల్. ఎలా గుర్తుపట్టాము? దిస్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఎస్ ఆస్ట్రిక్, రైట్? సో నేను ఇక్కడ పీటీఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ. ఈ పాయింటర్ వేరియబుల్లో ఇప్పుడు ఏం స్టోర్ అవుతుంది అంటే అడ్రస్ ఆఫ్ ఏ. ఇక్కడ చూస్తే ఏ అడ్రస్ ఎంత ఉంది? 1001. సో ఈ పాయింటర్ వేరియబుల్లో ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ నేను వేరియబుల్ అనేది ఇంటీజర్ టైప్ కింద డిక్లేర్ చేశాను. సో పాయింటర్ కూడా ఏ టైప్ అవి ఉండాలి? ఇంటీజర్ టైపే అయి ఉండాలి, రైట్? సపోజ్ నేను ఇక్కడ వేరియబుల్ ఫ్లోట్, సో దీని అడ్రస్ స్టోర్ చేయాలి అంటే పాయింటర్ మస్ట్ బి ఏ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. ఓకే, సో అలానే వేరియబుల్ క్యారెక్టర్ టైప్ అయితే పాయింటర్ మస్ట్ బి ఏ క్యారెక్టర్ టైప్, రైట్? సో మనం C++కి వచ్చేసరికి మనకి ఇక్కడ అన్నీ కూడా వేరియబుల్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్ టైప్స్, రైట్? సో ఇప్పుడు పాయింటర్ కూడా ఏ టైప్ అవ్వాలి? సేమ్ ఆబ్జెక్ట్ టైపే అవ్వాలి. సపోజ్ నాకు ఇక్కడ ఐటమ్ అనేది ఒక క్లాస్ అనుకుందాం. ఐటమ్ అనేది క్లాస్ అయితే ఎక్స్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, రైట్? సో ఇదే పాయింటర్ టైపే, సారీ ఐటమ్ టైపే పాయింటర్ కూడా ఉండాలి. సో నేను ఇక్కడ ఐపీటీఆర్ ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్. అది ఏ టైప్ అవుతుంది? ఆబ్జెక్ట్ టైప్ ఆర్ క్లాస్ టైప్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని ఏమంటారు? పాయింటర్ టు ఆబ్జెక్ట్ అంటారు. ఓకే,
సో నార్మల్ వేరియబుల్స్ అయితే పాయింటర్ కూడా అదే వేరియబుల్ అవుతుంది. అలానే క్లాస్ టైప్ వేరియబుల్స్, దట్ మీన్స్ ఆబ్జెక్ట్ అయితే పాయింటర్ కూడా ఆబ్జెక్ట్ కిందే మనం తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ptr ఈజ్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాను. సో అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని ఈ పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది. సపోజ్ మేబీ దిస్ ఈజ్ ఎక్స్. ఓకే, సో మేబీ ఇందులో ఒక 2 మెంబర్స్ ఉన్నాయి అండ్ దిస్ పాయింటర్ ఆర్ iptr ఈజ్ ఎ పాయింటర్ వేరియబుల్ విచ్ ఈస్ పాయింటింగ్ టు దిస్ మెమొరీ లొకేషన్. అంటే ఎక్స్ అనే ఆబ్జెక్ట్ యొక్క మెమొరీ లొకేషన్ ఎంత ఉంటుందో ఆ వాల్యూని iptr స్టోర్ చేస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని ఏమంటారంట? పాయింటర్ టు ఆబ్జెక్ట్ అంటారు. అయితే బై యూజింగ్ ద iptr ఆర్ ఆబ్జెక్ట్ పాయింటర్ నుంచి మనం ఈ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఇక్కడ యారో ఆపరేటర్ని యూస్ చేస్తామన్నమాట. దట్ మీన్స్ I can give the values to this a. So iptr arrow operator a is equals to 10 అన్నాను అనుకోండి. ఈ x అనే ఆబ్జెక్ట్లో వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది, ఏ వాల్యూ. ఓకే, అలానే iptr arrow operator b is equals to 20 అంటే ఈ x అనే ఆబ్జెక్ట్లో b వాల్యూ విల్ బికమ్ 20. అలానే ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద గెట్ డేటా, సో ఎలా యాక్సెస్ చేస్తాం? iptr arrow operator get data. ఓకే, అలానే పుట్ డేటా యాక్సెస్ చేయాలి అంటే iptr పుట్ డేటా arrow operator. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఆబ్జెక్ట్ పాయింటర్ని ఆర్ వీ కెన్ సే దిస్ ఈజ్ ఎ యారో ఆపరేటర్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తాం. And coming to the pointer to derived class, suppose now I have a base class and the derived class. Okay, సో నేను బేస్ క్లాస్ కంటూ ఒక పాయింటర్ని క్రియేట్ చేశాను. సో బేస్ స్టార్ ptr. సో ఇక్కడ స్టార్ ptr అనేది ఒక పాయింటర్ విచ్ ఈస్ పాయింటింగ్ టు ద ఆబ్జెక్ట్, రైట్? సో బేస్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. b ఈజ్ ద ఆబ్జెక్ట్, దేనిది? బేస్ క్లాస్ ఆబ్జెక్ట్. అండ్ డిరైవ్డ్ క్లాస్ కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, d ఈజ్ ద డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఇక్కడ నేను చూడండి ptr ఈజ్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ b. ptr ఈజ్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ b అంటే ఏం చేస్తున్నాను అంటే ఈ పాయింటర్ వేరియబుల్ ఇప్పుడు దేని అడ్రస్ని స్టోర్ చేసుకుంది? బేస్ క్లాస్ అడ్రస్ని స్టోర్ చేసుకుంది. ఇక్కడ చూడండి, సపోజ్ b ఈజ్ ద బేస్ క్లాస్ ఆబ్జెక్ట్ అండ్ d ఈజ్ ద డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు పాయింటర్ వేరియబుల్లో ఎవరి అడ్రస్ స్టోర్ అయ్యింది? బేస్ క్లాస్ అడ్రస్ని స్టోర్ చేసుకుంది. సో ఈ పాయింటర్ వేరియబుల్లో ఇప్పుడు 1000 అనే వాల్యూ ఉంది బికాస్ దిస్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద బేస్ క్లాస్, రైట్? అండ్ ఇన్ ద నెక్స్ట్ కేస్లో ఏం చేశాను అంటే ఏ పాయింటర్ వేరియబుల్ నౌ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. సో నౌ దిస్ సేమ్ పాయింటర్ వేరియబుల్ క్యాన్ పాయింట్ టు ద డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు పాయింటర్ వేరియబుల్లో ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది? 2000. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే బేస్ క్లాస్ పాయింటర్ క్యాన్ పాయింట్ టు ద బేస్ క్లాస్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ద డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, సో బేస్ క్లాస్ పాయింటర్ అనేది బేస్ క్లాస్ యొక్క మెంబర్స్ని అండ్ డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని రెండింటినీ కూడా పాయింట్ చేయగలదు. ఈ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బేస్ క్లాస్ పాయింటర్ బేస్ క్లాస్ ఆబ్జెక్ట్ని అండ్ డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని రెండింటినీ పాయింట్ చేయగలదు. సపోజ్ ఒక సినారియాలో బేస్ క్లాస్లోని డిరైవ్డ్ క్లాస్లోని కూడా రెండుట్లోని ఒకటే ఫంక్షన్ నేమ్ ఉందనుకోండి. చూడండి, నేను ఇక్కడ ఈ ప్రోగ్రాంలో వాయిడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ ఇచ్చాను. ఇది క్లాస్ ఏలో ఉంది అండ్ ఈ క్లాస్ ఏకి చైల్డ్ క్లాస్ ఎవరు అంటే బి. సో బీలో కూడా మనకి వాయిడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ ఉంది.
చూస్తున్నారా, ఇక్కడ దీన్ని ఏమంటాము, ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటాం. అంటే ఇక్కడ ఫంక్షన్ రిటర్న్ టైపు, ఫంక్షన్ పారామీటర్స్, ఫంక్షన్ నేమ్ 3 సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు క్లాస్ బిలో ఎన్ని డిస్ప్లే ఫంక్షన్స్ ఉంటాయమ్మా, బేస్ క్లాస్ డిస్ప్లే ఫంక్షన్ ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ ద డిరైవ్డ్ క్లాస్ డిస్ప్లే ఫంక్షన్. ఓకే, సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది అండ్ క్లాస్ ఏకి ఒక పాయింటర్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ స్టార్ ఏ అనేది ఏంటి, ఇట్స్ ఏ పాయింటర్ అండ్ బి ఈజ్ ద ఆబ్జెక్ట్. బి ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ బి. ఓకే, స్మాల్ బి అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ బి. అంటే నేను ఈ పాయింటర్ వేరియబుల్ దేనిది, బేస్ క్లాస్ది. బేస్ క్లాస్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ పాయింటింగ్ టు base class pointer variable is pointing to derived class object. So this is perfectly fine. మనకి C++లో బేస్ క్లాస్ పాయింటర్ డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేయగలదు. కానీ ఇక్కడ నేను ఏ డిస్ప్లే అనేది వాడాను. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, నేను పాయింటర్ ఏమో బేస్ క్లాస్ది ఇచ్చాను, డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఈ రెండిట్లో ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది అంటే ఇది ఎప్పుడూ కూడా బేస్ క్లాస్లో ఉండే ఫంక్షన్నే కాల్ చేస్తుందంట. ఓకే, సో ఎందుకు అంటే పాయింటర్ బేస్ క్లాస్ది కదా, సో ఇట్ ఆల్వేస్ కాల్స్ ద బేస్ క్లాస్ డిస్ప్లే ఫంక్షన్ ఓన్లీ. ఓకే, మరి ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్లో డిస్ప్లే ఫంక్షన్ ఎలా మనం కాల్ చేస్తాం మేడం అంటే by using the virtual keyword. ఏ కీవర్డ్ వాడతామంట, వర్చువల్ కీవర్డ్. ఇదే ప్రోగ్రామ్ నేను ఇంకొకసారి రాసాను చూడండి, by using the virtual. ఎప్పుడైతే మనం బేస్ క్లాస్లో వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేసామో అప్పుడు మనము ఇక్కడ కాల్ చేసినప్పుడు డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్తో కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కంపైలర్ ఆటోమేటికల్గా చెప్తుంది అనమాట, డిరైవ్డ్ క్లాస్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ ద బేస్ క్లాస్ ఫంక్షన్ ఇట్ హ్యాస్ టు కాల్ ద డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్. డిరైవ్డ్ క్లాస్లో కూడా అదే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది. బేస్ క్లాస్ కాకుండా ఈసారి ఎవరిని కాల్ చేస్తుందంట, డిరైవ్డ్ క్లాస్లో ఉండే డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఏ వర్చువల్ ఫంక్షన్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ క్లాస్ పాయింటర్తో మనం డిరైవ్డ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని, సేమ్ పేరుతో ఉన్న మెథడ్స్ని కాల్ చేయాలి అంటే బేస్ క్లాస్లో ఫంక్షన్కి మనం ఏ కీవర్డ్ యూజ్ చేయాలంట, వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ దిస్ డిస్ప్లే ఫంక్షన్ డిరైవ్డ్ క్లాస్లో ఉన్న డిస్ప్లే ఫంక్షన్ని ఇది కాల్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ముందు మనం వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో ఆ ఫంక్షన్ ఏమంటారంట, వర్చువల్ ఫంక్షన్ అంటారు. ఏమంటారంట, వర్చువల్ ఫంక్షన్. సో వర్చువల్ ఫంక్షన్ దీన్నే లేట్ బైండింగ్ అని కూడా అంటారని స్టార్టింగ్లో చెప్పాను. సో ఇక్కడ ఈ లింకింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే మనకి 2 డిస్ప్లే ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 2 డిస్ప్లే ఫంక్షన్లో ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము అనేది ఎప్పుడు తెలుస్తుందంట, వైల్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ మనకి తెలుస్తుంది. అందుకనే దీన్ని ఏమంటారు, లేట్ బైండింగ్ ఆర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు అని చెప్పాను. or I can say it's a dynamic binding. ఓకే, సో ఒకటే ఫంక్షన్ పేరుతో ఒకటే ఫంక్షన్ నేమ్తో బేస్ క్లాస్లోని డిరైవ్డ్ క్లాస్లోని ఉన్నప్పుడు
ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము అనేది ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు తెలుస్తుంది కనుక దీన్ని రన్ టైం పాలిమార్ఫిజం అని అంటారు. అయితే ఈ వర్చువల్ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. వర్చువల్ ఫంక్షన్ అనేది ఎప్పుడూ కూడా మెంబర్ ఆఫ్ సమ్ క్లాస్, అంటే ఈ వర్చువల్ ఫంక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఒక క్లాస్లో మెంబర్ అయి ఉండాలి. అంటే ఇండివిజువల్గా ఒక ఫంక్షన్ని మనం వర్చువల్ ఫంక్షన్ చెయ్యలేము. దట్ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ఏ క్లాస్. అండ్ వర్చువల్ ఫంక్షన్ కెనాట్ బి స్టాటిక్, అంటే ఎప్పుడైతే నువ్వు వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేసావో అది స్టాటిక్ అయి ఉండకూడదు. దే యాక్సెస్డ్ త్రూ ఆబ్జెక్ట్ పాయింటర్. వర్చువల్ ఫంక్షన్స్ ఎప్పుడూ కూడా మనం ఆబ్జెక్ట్ పాయింటర్తోనే యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ పాయింటర్ అనేది దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ పాయింటర్. అండ్ వర్చువల్ ఫంక్షన్ క్యాన్ బి ఏ ఫ్రెండ్ ఆఫ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్కి యొక్క ఫ్రెండ్ కూడా అవ్వచ్చు వర్చువల్ ఫంక్షన్. వర్చువల్ ఫంక్షన్ ఇన్ ద బేస్ క్లాస్ మస్ట్ బీ డిఫైన్డ్ ఈవెన్ దో ఇట్ మే నాట్ బీ యూస్డ్. అంటే మనం ఇక్కడ బేస్ క్లాస్లో వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత దాన్ని కాల్ చేసినా చేయకపోయినా కూడా మనం వర్చువల్ అని పెట్టుకోవచ్చు అన్నమాట. దాన్ని యూజ్ చేసినా చేయకపోయినా వర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. We cannot have virtual constructors but we have the virtual destructors. కన్స్ట్రక్టర్స్ని మనం క్రియేట్ చేయలేము కానీ వర్చువల్ డిస్ట్రక్టర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఏ వర్చువల్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద బేస్ క్లాస్ నీడ్ నాట్ బీ నెసెసరీ రీడిఫైన్డ్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్. ఒక ఫంక్షన్ని నువ్వు బేస్ క్లాస్లో వర్చువల్ అని పెట్టిన తర్వాత చైల్డ్ క్లాస్లో అదే ఫంక్షన్ మళ్ళీ రీడిఫైన్ చేయక్కర్లేదు. అంటే అదే పేరుతో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ డెఫినిషన్ రాయాల్సిన అవసరం కంపల్సరిగా రాయాలి అన్న రూల్ లేదు. ఇన్ సచ్ కేసెస్ ఇట్ విల్ ఇన్వోక్ ద బేస్ క్లాస్ ఫంక్షన్ ఓన్లీ. ఇక్కడ చూడండి, నేను డిస్ప్లే అనే ఫంక్షన్ బేస్ క్లాస్లోని చైల్డ్ క్లాస్లోని రాశాను కదా. సో వర్చువల్ అని బేస్ క్లాస్ ఫంక్షన్ చేశాను. సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఇక్కడ చైల్డ్ క్లాస్లో డిస్ప్లే ఫంక్షన్ బదులు మేబీ ఇంకొక ఫంక్షన్ని కాల్ చేశాను, మేబీ షో అనే ఫంక్షన్ రాశాను అనుకోండి. సో అప్పుడు మీరు ఏ డిస్ప్లే అంటే ఎవరు కాల్ అవుతారు అంటే బేస్ క్లాస్లో ఉండే డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎందుకంటే ఎలాగూ చైల్డ్ క్లాస్లో డిస్ప్లే ఫంక్షన్ లేదు కనుక. ఓకేనా? సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద వర్చువల్ ఫంక్షన్స్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. A function or a virtual function which is equated to 0 is called pure virtual function. Suppose ఒక వర్చువల్ ఫంక్షన్ని రాస్తున్నా. ఈ ఫంక్షన్ని 0కి ఈక్వల్ చేస్తే దాన్ని ఏమంటారంట? ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. సో ఈ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఎందులో క్రియేట్ చేస్తాము అంటే ఇన్ ద బేస్ క్లాస్. సో బేస్ క్లాస్లో ఎప్పుడైతే ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉంటుందో ఈ ఫంక్షన్కి డెఫినిషన్ అనేది మనం బేస్ క్లాస్లో రాయం. సో కానీ ఇదే ఫంక్షన్ని డిరైవ్డ్ క్లాసెస్లో ఖచ్చితంగా ఓవర్ రైట్ చెయ్యాలి. సో ఇక్కడ డిరైవ్డ్ క్లాస్లో ఖచ్చితంగా ఏ ఫంక్షన్ ఉండాలంట? డిస్ప్లే అనే ఫంక్షన్ ఉండాలి. బికాస్ బేస్ క్లాస్లో ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉంది కనుక దీని డెఫినిషన్ అనేది ఖచ్చితంగా డిరైవ్డ్ క్లాస్లో ఉండాలి. అంటే ఇక్కడ నేను డిస్ప్లే అనే ఫంక్షన్ రాయాలి అండ్ దానికి సంబంధించిన ఫంక్షన్ కోడ్ కూడా రాయాలి. ఓకే, ఏ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఈజ్ ఏ వర్చువల్ ఫంక్షన్ విచ్ ఈజ్ ఈక్వేటెడ్ టు 0. అండ్ ఎప్పుడైతే ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ బేస్ క్లాస్లో రాసామో ఖచ్చితంగా దాన్ని ఓవర్ రైట్ చెయ్యాలి ఇన్ ద డిరైవ్డ్ క్లాసెస్. ఓకే, అలానే ఏ క్లాస్లో అయితే ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉంటుందో ఆ క్లాస్ని మనం యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. ఏ క్లాస్ విచ్ కంటైన్స్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాబ్స్ట్రాక్ట్ క్లాస్. అండ్ ఎప్పుడైతే క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిందో ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఇవన్నీ రూల్స్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్యాన్ హ్యావ్ ఏ నార్మల్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ ఉండొచ్చు అండ్ నార్మల్ ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు. ఓకే,
Abstract class is a combination of pure virtual functions as well as normal functions. కానీ అట్లీస్ట్ ఒక్కటైనా ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉండాలి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెనాట్ బీ ఇన్స్టాన్షియేటెడ్ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయలేం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ అప్కాస్టింగ్ సో దట్ ఇట్స్ డిరైవ్డ్ క్లాసెస్ క్యాన్ యూజ్ ఇట్స్ ఇంటర్ఫేసెస్. అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే అప్కాస్టింగ్ కోసం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, కార్ అనే ఎగ్జాంపుల్. ఈ కార్ అనే క్లాస్లో నేను 2 వర్చువల్ ఫంక్షన్స్ ఇచ్చాను. అవేంటి అంటే స్పీడ్ అండ్ మైలేజ్. సపోజ్ ఎవరైనా కార్ స్పీడ్ ఎంత అంటే ఏం చెప్తాం, తెలియదు కదా ఎగ్జాక్ట్గా. అంటే ఆ కార్ మేబీ మారుతి 800 అంటే ఐ కెన్ టెల్ ద స్పీడ్ అండ్ ఆర్ i20 ఐ కెన్ టెల్ ద స్పీడ్. అంటే కార్ ఏంటో తెలిస్తేనే కానీ మనం దాని స్పీడ్ ఎంతో చెప్పలేం. సో ఇప్పుడు ఈ కార్ అనే క్లాస్లో నేను ఈ స్పీడ్ కానీ మైలేజ్ కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేను కనుక, వీటికి డెఫినేషన్స్ ఇవ్వలేను కనుక వీటిని వర్చువల్ ఫంక్షన్స్ కింద క్రియేట్ చేశాను. ఏ వర్చువల్ ఫంక్షన్ విచ్ ఈజ్ ఈక్వేటెడ్ టు 0, దట్ ఈస్ నథింగ్ బట్ ఇది ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అయిందనమాట. సో ఆల్ దీస్ 2 ఆర్ ద ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్. అండ్ ఇక్కడ వీల్స్ అనే దానికి నేను డెఫినేషన్ ఇవ్వగలను. సో దిస్ ఈజ్ ఎ నార్మల్ ఫంక్షన్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కంటైన్స్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ద నార్మల్ ఫంక్షన్స్. అయితే ఎప్పుడైతే ఈ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ ఉన్నాయో వీటిని ఖచ్చితంగా దీన్ని డిరైవ్డ్ క్లాసెస్లో మనం ఓవర్ రైట్ చేయాలి. వాట్ ఆర్ ద డిరైవ్డ్ క్లాసెస్? మారుతి 800 అండ్ i20 ఆర్ ద డిరైవ్డ్ క్లాసెస్. సో ఖచ్చితంగా ఈ 2 క్లాసెస్లోని మనం స్పీడ్ని మైలేజ్ని ఖచ్చితంగా ఓవర్ రైట్ చేయాల్సిందే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయ్యిందో వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేము. ఓన్లీ మనం ఈ చైల్డ్ క్లాసెస్కి మాత్రమే మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయగలం అన్నమాట. ఓకే, so this is a small example for the abstract class or pure virtual function. Class base లో ఒక virtual function ఉంది, that is s. దీన్ని ఈక్వేటెడ్ టు 0 చేశాను కనుక ఇదే ఫంక్షన్ అయింది, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అయింది. ఎప్పుడైతే ఇది ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అయిందో ఈ క్లాస్ని మనం ఏమంటాం? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. ఓకే, and D is the derived class for this base class. సో ఖచ్చితంగా Dలో ఏ ఫంక్షన్ ఉండాలి? ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉండాలి. సో void s. సో దీన్ని నేను ఇక్కడ ఓవర్ రైట్ చేశాను, వర్చువల్ ఫంక్షన్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్. ఓకే, సో మెయిన్ ఫంక్షన్లో ఆబ్జెక్ట్ బిఫోర్ దట్ మనం ఒక పాయింటర్ని క్రియేట్ చేసాం. ఎవరిని అంటే బేస్ క్లాస్ పాయింటర్. bptr ఈజ్ ఎ బేస్ క్లాస్ పాయింటర్ అండ్ డిరైవ్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను త్రూ ద అండ్ ఈ బేస్ క్లాస్ పాయింటర్లో డిరైవ్డ్ క్లాస్ అడ్రస్ని మనం స్టోర్ చేసాం. ఓకే, అండ్ ఇప్పుడు నేను bptr దీన్ని యారో ఆపరేటర్ అంటారు. అండ్ నేను ఇప్పుడు ఎస్ని కాల్ చేసినప్పుడు ఎవరు కాల్ అవుతారు? ఆబ్వియస్లీ డిరైవ్డ్ క్లాస్లో ఉన్న వర్చువల్ ఫంక్షన్. అదేంటి? వర్చువల్ ఫంక్షన్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో విత్ ద బేస్ క్లాస్ పాయింటర్ ద్వారానే మనం ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయగలం. ఓకే, సో బై యూజింగ్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం ప్రోగ్రామ్ని కాన్ఫిడెన్షియాలిటీని పెంచుతున్నాం అన్నాం కదా. అంటే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం హైడ్ చేసి వాటి డీటెయిల్స్ని వాటి డిరైవ్డ్ క్లాసెస్లో మనం ఇస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్.